వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుధ. ఈ నెల 12న మహబూబాబాద్లో కేసీఆర్ పర్యటన షెడ్యూల్ వివరాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం, 11 గంటలకు నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం, 11:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్ష, 1 గంటకు కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష, 2 గంటలకు తిరిగి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పయనం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన. కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు తంగళ్లపల్లి మండలం కేంద్రంలోని కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. హైదరాబాద్ కొత్తపేటలో దేశంలోనే ఎత్తైన ప్రభుత్వ ఆసుపత్రి. కొత్తపేట పండ్ల మార్కెట్ స్థలంలో నిర్మిస్తున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దేశంలోనే ఎత్తైన ప్రభుత్వ ఆసుపత్రిగా నిలవనుంది. 11.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ ఆసుపత్రిని 123 మీటర్ల ఎత్తు, 27 అంతస్తుల్లో నిర్మించనున్నారు. మన ఊరు మనబడితో పాఠశాలల అభివృద్ధి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో మన ఊరు మనబడి ద్వారా పాఠశాలలో అభివృద్ధి పనులు చేపడతామని ఆర్జేడీ విజయలక్ష్మి తెలిపారు. గవర్నమెంట్ అడ్వైజరీ ఫర్ టీవీ ఛానల్స్. అలాంటివి చూపించకండి. నేరాలు, ప్రమాదాలు, హింసకు సంబంధించిన విషయాల్లో టీవీ ఛానళ్లు జాగ్రత్త తీసుకొని ప్రోగ్రామ్ కోడ్కు అనుగుణంగా ఫుటేజ్ను ప్రసారం చేయాలని ఆదేశించింది. అమ్మపురంలో అమెరికా కూరగాయల పంట. అమెరికా, కెనడా దేశాల్లో ఎక్కువగా పండించే జుకినీ కూరగాయలను తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మపురం శివార్లో కొత్తగూడెం రైతు కందాడి అశోక్ రెడ్డి ప్రయోగాత్మకంగా సాగు చేశారు. బంధువుల ద్వారా అమెరికా నుంచి 100 విత్తనాలు తెప్పించి పండించినట్లు చెప్పారు. పాఠశాల సమీపంలో ముసలి. భయాందోళనలో విద్యార్థులు. ఖానాపూర్ మండలం మస్కాపూర్ కేజీబీవీ ప్రహరీ వద్ద ముసలి సంచారం కలకలం రేపింది. పక్కన చెరువు నుండి కేజీబీవీ సమీపంలోకి వచ్చిన ముసలిని చూసి విద్యార్థులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చలితో వణుకుతున్న తెలంగాణ. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు. రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 5 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. భారీగా పెరిగిన గుడ్ల ధర. పౌల్ట్రీ చరిత్రలోనే కోడిగుడ్ల ధర రికార్డు సృష్టించింది. ఎన్నడూ లేని విధంగా రిటైల్ మార్కెట్లో కోడిగుడ్డు ధర 7 రూపాయలకు చేరింది. పౌల్ట్రీ రైతుల వద్ద 5.54 ధర పలుకుతున్నట్లు తెలుస్తోంది. గంటన్నరలోనే పూర్తయిన శ్రీవారి దర్శన టికెట్లు. రోజుకు 12,000 చొప్పున సోమవారం ఉదయం 10 గంటలకు 6,67,000 టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. కేవలం గంటన్నర వ్యవధిలోనే ఈ టికెట్ల భక్తులు కొనుగోలు చేశారు. చంద్రబాబును కలిసిన రజనీకాంత్. సినీ నటుడు రజనీకాంత్ టీడీపీ అధినేత చంద్రబాబును హైదరాబాద్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తమ ప్రియమిత్రుడు తలవాయిను కలవడం ఆనందనీయంగా ఉందని తెలుపుతూ బాబు ట్వీట్ చేశారు. ఈ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలపై కాపు సంఘాల ఆగ్రహం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన సమావేశంపై రామ్ గోపాల్ వర్మ వ్యంగ్యంగా ట్వీట్ చేయడం వెనుక వైపాకా నాయకుల హస్తం ఉందని కాపునాడ రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహన్ రావు ఆరోపించారు. విజయవాడ రైల్వే స్టేషన్లో అందుబాటులోకి అత్యాధునిక రోబోటిక్ మసాజ్ చైర్లు. ఈ రోబోటిక్ మసాజ్ సెంటర్లను దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ శివేంద్ర మోహన్ ప్రారంభించారు. దీని ద్వారా ప్రయాణికులు బాడీ ఫుట్ మసాజ్ సేవలను పొందవచ్చు. విజయవాడ రైల్వే స్టేషన్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్పై 84 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మసాజ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ నెల 19న తెలంగాణకు ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. ఏర్పాట్లను సమీక్షించిన బండి సంజయ్. కరెన్సీ నోట్ల మీద ఏదైనా రాస్తే ఆ డబ్బులు చెల్లవా? బ్యాంక్ నోట్లపై ఏదైనా రాసినంత మాత్రాన దాని విలువ తగ్గదు అని, చట్ట విరుద్ధం అయిపోదు అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒక నోటు మీద ఏదో రాసి ఉందన్న కారణంతో బ్యాంకులో దాన్ని తీసుకోలేదని మీకు ఎవరైనా చెప్తే అది పూర్తిగా అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. శంకరాచార్య పీఠం సంచలన నిర్ణయం. సినిమాలు, ఓటీటీల్లో ప్రసారమై వెబ్ సిరీస్ లో హైందవ ధర్మాన్ని కించపరుస్తూ పలు సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. వాటికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ లక్నోకి చెందిన శంకరాచార్య జ్యోతిష పీఠాధిపతి స్వామి అవిముక్తేశ్వరానంద ధర్మన్ సెన్సార్ బోర్డు ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. ఢిల్లీలో ప్రమాదకర స్టేజ్లో వాయు కాలుష్యం. రెడ్ అలర్ట్ జారీ. BS3 పెట్రోల్, BS4 డీజిల్ కార్లపై నిషేధం విధించారు. అలిగిన భార్యను బుజ్జగించేందుకు సెలవు కావాలన్న కానిస్టేబుల్. ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ పెళ్లైన వెంటనే తన భార్య వదిలి వచ్చినందుకు తనపై అలిగిందని, ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అలిగిన తన భార్యను బుజ్జగించేందుకు తనకు వారం రోజులు సెలవు కావాలని ఆ లీవ్ లెటర్లో విజ్ఞప్తి చేశాడు. నూలు సంచుల ATM. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 ప్రధాన కూడళ్లలో నూలు సంచుల ATMలను ఏర్పాటు చేశారు. 10 రూపాయలు నోటు లేదా నాణ్యాన్ని యంత్రంలో ఉంచితే కొన్ని సెకండ్లలో నూలు సంచి బయటకు వస్తుంది. దీనికి UPI సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. భారీ భూకంపం. పరుగులు తీసిన జనం. ఇండోనేషియాలోని తనిమ్మల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.7గా తీవ్రత నమోదైంది. భూకంపం భూమి ఉపరితలం నుంచి 97 కిలోమీటర్ల లోతులో ఉందని యూరోపియన్ సిస్మాలజికల్ సెంటర్ ప్రకటించింది. స్పీడ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరొక స్పీడ్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీతి న్యూస్ లక్ష్యం సమాజితం.